అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎపిసోడ్ 12 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. ఆ ఇంట్లో విషాద ఛాయలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. అప్పటికి 7వ రోజు. పాప శరీరం నీలంగా మారడం మరింత ఎక్కువైంది. డాక్టర్ పార్థసారథి బ్రాంకోస్కోప్తో పరీక్ష చేశాడు. మామూలు విషయాలకు చలించని శ్రీధర్ కూడా ఆ పరీక్ష చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బల్ల అంచును పాపను పడుకోబెట్టి తలక్రిందులుగా వేలాడదీశారు. నోరు, మెడ, రొమ్ము ఒకే సరళ రేఖలో ఉండేటట్లు అమర్చి ఒక స్టీల్ ట్యూబ్ పొడుగ్గా గొట్టంలా ఉంది. ఆమె నోటి నుండి గొంతు ద్వారా అతి కష్టం మీద లోపలికి తోశారు. బ్రాంకోస్కోప్లో ఎయిర్ ట్యూబ్ని పరీక్ష చేసి వాటిలో ఏ దోషమూ లేదని డాక్టర్లు నిర్ణయించారు. దోషము ఎందులోనూ లేదు, కానీ పాప శుష్కించిపోతోంది. ఈ చివరి 4 రోజుల్లోనూ మరీ తలలో గోక్కుంటూ జుట్టు పాయలు పాయలుగా ఊడిపోతోంది. పళ్ళు చిగుళ్లలో నుంచి రక్తం వస్తుంది. ఒకదానికి కారణం విటమిన్ సి లోపం అయితే రెండోదానికి ఎలేపేషియా ఏరేయట. ప్రతి దోషానికి ఏదో ఒక రోగం కారణం కనపడుతుంది. అన్నిటికీ వెనక మూల కారణం ఏమిటో డాక్టర్ సారథికి తెలియటం లేదు. ముందు బ్రాంకోస్పాడం అనుకున్నాడు, కానీ అతడు అభిప్రాయం మార్చుకున్నాడు. ఫెర్ఫల్ ఫెయిలర్స్ ఏమో అని అనుమానాన్ని ధృవీకరించే విషయం శ్రీధర్ చెప్పాడు. పాప కళ్ళు మండుతున్నాయని ఏడుస్తోంది. చాలాసేపు బుజ్జగిస్తే మిగతా విషయాలు చెప్పింది. చెవులు కూడా సరిగ్గా వినిపించడం లేదని. పాలు పితికేటప్పుడు దార చెమ్ములో పడిన శబ్దము, అగ్ని పుల్ల గీచిన శబ్దము, బ్లేడు పడిన చొప్పుడు, ఊర పిచ్చుకుల కిచకిచలు వినిపిస్తున్నాయి. మనుషులు స్వరం మాత్రం బిగ్గరగా మాట్లాడితే కానీ వినిపించడం లేదు. పూర్తిగా వినిపించదనే కాదు, స్పష్టంగా అర్థం కాదు. బ్యాటరీ అయిపోయే ముందు ట్రాన్సిస్టర్ ప్రసారంలో గందరగోళంలా ఉంటుంది. పెరిఫల్ ఫెయిల్యూర్. రామయ్య చెప్పిందంతా ఇస్మాయిల్ విన్నాడు. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. రామయ్య అతడి వైపు ఆత్రంగా చూస్తున్నాడు. ఇది చేతబడి కాదు అన్నాడు ఇస్మాయిల్. చేతబడి చేస్తే ఆ లక్షణాలు చెప్పేయచ్చు. ఆ వ్యక్తికి బలహీనత ముఖ్య లక్షణం అయి ఉంటుంది. రోజు రోజుకి శరీరం కృషించిపోవటం మొదలు పెడుతుంది. కాళ్ళు నేల మీద పెట్టలేనంత బలహీనత మొదలవుతుంది. చేతబడిలో మనిషి ఒక అవయవం ముందు శిథిలమవటం ప్రారంభమవుతుంది. అది కాలైనా కావచ్చు, గుండెైనా కావచ్చు. ఆ మనిషి తర్వాత పడే బాధలన్నీ ఆ అంగం కృషించిపోవడం వల్లే వచ్చినవే అయి ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం మిగతా శరీరం మీద ఉంటుంది. అంతేకాక చేతబడి చేయనివాడు తీసుకొని చస్తాడు. 7 రోజుల్లోనే ఇన్ని విపరీతాలు కనపడ్డాయంటే అది నిశ్చయంగా చేతబడి కాదు. ఇస్మాయిల్ ఆగి అన్నాడు. అది కాక పాపకి ఇంతకుముందు జరిగిన చేతబడికి విరుగుడు చేశాం. నిశ్చయంగా చేతబడి చేసినవాడో చేయించినవాడో చచ్చిపోయి ఉంటాడు. ఇంత జరగాక మళ్ళీ వాళ్లకు ప్రయత్నిస్తారని అనుకోను. రామయ్య ఈ మాటలకి నిరాశ చెందాడు. 4 రోజుల నుండి వేధిస్తున్న అనుమానం నిజమవ్వాలని అతడు కోరుకున్నాడు. అది నిజమైతే తిరగబడి చేయించి పాపను రక్షించుకోవచ్చు. కానీ ఇస్మాయిల్ నిశ్చయంగా అది చేతబడి కాదని చెప్తున్నాడు. ఇంకొకసారి చూడు బాబు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. రామయ్య అన్నాడు. మా ఇంట్లో సరస్వతి అని ఒకడున్నాడు. అవును, చెప్పావు. అతడేగా పాప వెంట్రుకలు తీసుకున్నది. రామయ్య తల ఊపాడు. అతను బాగానే ఉన్నాడా? ఉన్నాడు. అయితే చేసినవాడు చచ్చిపోయుంటాడు. ఈ సరస్వతి ఇంకెవరితోనైనా చేయించి ఉండొచ్చుగా. ఇస్మాయిల్ తన మొదటి మాట మీదే నిలబడ్డాడు. రామయ్య నిరాశతో లేచి వెళ్ళొస్తాను అన్నాడు. ఇస్మాయిల్ తల ఊపాడు. రామయ్య వెళ్ళిపోతుంటే అటే చూస్తూ నిలబడ్డాడు. కాదు, నిశ్చయంగా అది చేతబడి కాదు అనుకున్నాడు. అందులో అనుమానం లేదు.
రాష్ట్రంలో కల్లా పెద్దదైన ఆ లైబ్రరీ విశాలమైన గదులలో ఒక మూల కొన్ని సంవత్సరాల నుంచి ఎవరూ చూడని ఒక పుస్తకం ఉంది. ఒక సాలెపురుగు దాని వెనక శాశ్వత నివాసం ఏర్పరచుకుంది. సంవత్సరానికొక్కసారి రిజిస్టర్ పుస్తకంలో రాయటానికి తప్ప ఇంకెందుకు ఆ పుస్తకం తీయరెవరు. ఆ పుస్తకం పేరు తంత్ర. ఆ పుస్తకపు 16వ ప్రకారంలో ఇలా ఉంది: కాష్మోరా అనే విద్యను అభ్యసించిన వాళ్ళు క్షుద్రదేవతల్లోకెల్లా గొప్పవాడైన దేవతని సాధించినట్లే. అయితే దాన్ని సాధించడానికి అష్టానందాలు, బ్రహ్మానందం, ఆత్మానందం, అదైత్యానందం మొదలైనవి వదిలిపెట్టాలి. అష్టార్యములు పెరుగు, తేనె విసర్జించాలి. నవవిధ స్థాయి భావాలకి అతీతుడై ఉండాలి. శోకము, ఆశ్చర్యము, నవ్య, భయము మొదలగు ఇవన్నీ దాదాపు అసాధ్యం కాబట్టే కాష్మోరా అనే విద్య దూరమైంది. కానీ 1000 సంవత్సరాల క్రితం ఈ విద్యను, అదే ఆ పుస్తకపు చివర ప్రాంకణంలో వివిధ తంత్రాల ఫలితాలు వివరించబడ్డాయి. కాష్మోరా అనే పదం ఎదురుగా దాని ప్రభావ ఫలితాలు ఇలా వివరించబడ్డాయి: 21 రోజుల్లో మనిషిని నిశ్చయంగా చంపే కాష్మోరా ఒకరోజు ఒక్కొక్క రకంగా మనిషిని బాధ పెడుతుంది. పాప గొంతులో దిగుతున్న బేరియము ద్రవాన్ని ఫ్లోరోస్కోప్లో చూస్తున్నాడు డాక్టర్ పార్థసారథి. దాదాపు 2 గంటల క్రితము వచ్చింది స్ట్రోకు. కడుపు నొప్పి, మెలికలు తిరగపోసాగింది. తెరలుగా వస్తున్న నొప్పికి కడుపు పట్టుకొని పక్క మీద నుంచి కింద పడి నేల మీద గదిలో దొరలకుండా శ్రీధర్ పాపని నొక్కి పట్టి ఉంచారు. దేనికి చలించని నారాయణరావు కూడా ఈ దృశ్యాన్ని చూసి కళ్ళ నీళ్లు తిరిగాయి. భగవంతుడా, పరాయి వాళ్ళకు కూడా ఈ వద్దురా ఈ బాధ అని ప్రార్థించాడు. ఆ చిన్న పాప లేత శరీరం ఈ ఉధృతమైన బాధను తట్టుకోలేక మెలికలు తిరగసాగింది. అరవడానికి కూడా శక్తి లేనంత నీరసంతో ఉండడం వల్ల గొంతులో నుంచి చిన్న శబ్దాలు మాత్రమే వస్తున్నాయి. అవి అక్కడ వాళ్ళందరి గుండెల్ని రంపపకోతకొస్తున్నాయి. అమ్మా అమ్మా అని రోదిస్తూ దిండు మీద తల అటూ ఇటూ కొట్టుకోసాగింది. కడుపులో శూలంతో గుచ్చినట్టు నొప్పి, చేత్తో పేగుళ్ళు మెలితిప్పినట్టు బాధ. శారద పైట చెంగు నోట్లో కుక్కుని ఏడుపును ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది అంటూ కూతుర్ని అనునయించసాగింది. అనిత అది చూడలేక గది బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. మనిషి ఆస్తితత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఉంది. హాస్పిటల్ ఎత్తైన భవంతి, అంగాన్ని పరీక్షించే డిపార్ట్మెంట్లు, న్యూరాలజీ, యూరాలజీ, గైనకాలజీ, ఇంకొక పక్క నర్సులు, క్వార్టర్లు, ఆఫీస్, అకౌంటింగు, పర్చేసింగు, పొడవైన కారిడార్లో రోగులు తాలూకు ఆప్తులు, కొందరి మొహాలల్లో ఆశ, కొందరిలో నిర్లిప్తత. మొత్తం ప్రపంచం అక్కడే కనబడుతుంది. రోగులు ముందు ద్వారం నుంచి వస్తున్నారు. శవాలు వెనక వరండాలో నుంచి వెళ్తాయి. సైన్సు చాలా సాధించింది. ముందు నుంచి బయటికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. డాక్టర్ పార్థసారథి బట్టతలని సవరించుకున్నాడు. డియోడియనియంలు కడుపులో నుంచి వెళ్తున్న బేరియం స్పష్టంగా కనిపిస్తుంది. దాని ప్రభావం వల్ల ఫ్లోరోస్కోప్లో ప్రతి అవయవం క్లియర్గా కనిపిస్తుంది. రేడియాలజిస్టు పాప కడుపులోని వేళ్లతో కదిపాడు. ద్రవం నలమూలలా పాకింది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాడు. బేరియం ద్రవం ఇంకొంచెం క్రిందికి దిగింది. రేడియాలజిస్టు తన పనిని ఆపి పక్కకి తప్పుకున్నాడు. డాక్టర్ పార్థసారథి ఆతృతగా వంగి ముందుకు చూశాడు. తన 25 సంవత్సరాల అనుభవంతో అదేమిటో తెలుసుకోవడానికి పార్థసారథికి 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టలేదు. అల్సర్. అతడు తలెత్తి రేడియాలజిస్టు వైపు సాలోచనగా చూశాడు. అతడు తల ఊపాడు. పాప 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచబడింది. పాప కేసు చాలా విచిత్రంగా ఉంది. సైనోటిక్ అటాక్ నుంచి అల్సర్కి నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానా? నా డయాగ్నోసిస్ కరెక్టేనా? నా అజ్ఞానంతో ఒక చిన్న జీవితాన్ని నాశనం చేస్తున్నానా? వీటన్నిటికీ మూల కారణం మెదడో కాలియమో ఇంకేదో అయి ఉంటుంది. అనవసరంగా నేను ఇన్ని రకాలుగా ట్రీట్ చేస్తున్నానా? మూల కారణం కనుక్కోలేకపోవడం నా అసమర్థత.
పార్థసారథి డైరీ వ్రాయటం ఆపి అలసటగా కుర్చీ వెనక్కి వ్రాలాడు. దూరంగా 12 కొట్టింది. హాస్పిటల్లో పాప బెడ్ పక్కనే పడుకున్న సరస్వతి నెమ్మదిగా లేచాడు. శారద కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంది. ఈ 10 రోజుల్లోనూ ఆమె సొగమైంది. తల దువ్వుకోలేదు, బొట్టు కూడా సరిగ్గా పెట్టుకోలేదు. లోపల ఆమె ఎంతో కుమిలిపోతోంది. అతడికి తెలుసు. నెమ్మదిగా శారదా అని పిలిచాడు. ఆమె వెనుతిరగలేదు. అతడు లేచి దగ్గరికి వెళ్ళాడు. చేతిని ఆమె తల మీద వేసి నెమ్మదిగా లాలనగా స్పృశించాడు. ఏ మాట వివరించలేని భావాన్ని ఆ స్పర్శ చెప్తుంది. తెలుసు శారదా, నాకు తెలుసు నీ బాధ. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, మరి పిల్లలు పుట్టారు. మన ఇంటి జ్యోతి గాలికి టపటపా కొట్టుకుంటుంది. నా ఈ 2 చేతులతోనూ ఆ దీపం మారిపోకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. దేశంలోకెల్లా పెద్ద డాక్టర్ శక్తి వంచన లేకుండా తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. ఇంకేం చెయ్యాలి? పాపని జేస్లోకు తీసుకెళ్దామా? ఆమె మాట్లాడలేదు. రేపు పార్థసారథితో మాట్లాడతాను. అతను ట్రీట్ చేస్తున్నప్పుడు అతడిని అడగటం ధర్మం. ఆమె నెమ్మదిగా తలెత్తి అతడి వైపు చూసింది. చిన్న స్వరంతో అడిగింది, అసలు పాపకేమిటి? ఏమైంది? తన దగ్గర సమాధానం లేనట్టు అతడు మౌనం వహించాడు. ఆ మౌనం ఆమెను మరింత కుంగదీసింది. కట్టెలు తెంచుకొని రాబోయిన దుఃఖాన్ని నొక్కిపట్టి తన పక్క దగ్గరకు నడిచింది. శారద అన్నాడు. ఆమె దిండులో తల దాచుకుని రోధించసాగింది. ఏడుపు మనసికి శాంతినిస్తే ఓదార్చడం కన్నా ఏడవనియడమే మంచిది. అతడు లేచి గదిలో నుంచి బయటికి వచ్చాడు. డైనింగ్ రూమ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ బాక్సు తీసుకొని కారిడర్లో వెళ్ళి కూర్చున్నాడు. ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడం కోసం ఉంచిన బాటిల్ విప్పాడు. చీకట్లోకి చూస్తూ తాగడం మొదలుపెట్టాడు. తెల్లవారే వరకు తాగుతూనే ఉన్నాడు. తూర్పు నుంచి ఒక వెలుగు కిరణం సన్నగా ఆకాశంలోకి పైకి వచ్చింది. పక్షులు నిద్ర లేవటం మొదలుపెట్టాయి. శారద కళ్ళు తెరిచింది. అవతల పక్క మీద భర్త లేకపోవడం గమనించలేదు. లేచి క్రిందికి వచ్చింది. పాప ఆ రోజు ఏమి గొడవలు చేయకుండా నిద్రపోవటం సంతృప్తినిచ్చింది. పూజ గదిలో దేవుని ముందు చేతులు జోడించింది. పాపకి త్వరగా నయం చే స్వామి అని ప్రార్థించింది. ఆమె పూజ గదిలో నుంచి బయటికి వచ్చేసరికి 7:15 అయింది. మళ్ళీ ఇంకొకసారి పాప గదిలోకి వెళ్ళింది. ఇంకా తను నిద్ర లేకపోవడంతో దుప్పటి సరిగా కప్పి బయటికి వచ్చింది. కారిడర్లో నడుస్తూ అనిత గది ముందు ఆగింది. ప్రతిరోజు 6:30కి లేచే అనిత ఇంకా లేవలేదేమిటి అని తలుపు తోసింది. దగ్గరగా వేసి ఉన్న తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అంతే. ఆమె పెద్దగా పెట్టిన కేక ఆ భవంతి గోడల మధ్య ప్రతిధ్వనించింది. వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఆమె కేకలు పెడుతూనే ఉంది. గది మధ్య ఫ్యాన్ రాడ్కి అనిత శరీరం వేలాడుతుంది అచేతనంగా. భార్య కేక వినిపించిన శ్రీధర్ కుర్చీలో నుంచి లేచాడు. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల తూలాడు. అక్కడికి ముందు చేరుకున్నది నారాయణరావు. లోపల దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. శారద పెడుతున్న కేకలు అతడిని లోకంలోకి తీసుకొచ్చాయి. అక్కని పక్కకి తొలగించి ఒక్క అంగుళంలో లోపలికి ప్రవేశించాడు. బల్ల దగ్గరికి లాగి పైకి ఎక్కి ముడి వదులు చేశాడు. శరీరం ఒక్కసారిగా కింద పడకుండా చెయ్యి వేసి నెమ్మదిగా దింపాడు. బ్రతికి ఉన్నప్పుడు ఆమెకు చేరువు కాలేదు. ఇప్పుడు నిర్జీవమైన ఆ శరీరం అచేతనంగా అతనికి దగ్గరైంది. దింపుతూ అనుకున్నాడు, అనిత, నీ ఈ చావుకి కారణం ఎవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టను అని. ఎప్పుడు ఏ భావం కనపడని అతడి మొహంలో ఇప్పుడో భావం కనపడింది, పగ. ఆ రోజు సాయంత్రం పైడి తల్లికి ఒక ఉత్తరం వచ్చింది స్వామి దగ్గర నుంచి. డియర్ తల్లి, ఈరోజే బిస్తాపూర్ వెళ్ళి అక్కడ కాద్రాని కలుసుకున్నాను. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఇంకొక 6 రోజులు అంతే. సరిగ్గా 22వ రోజున టెలిగ్రామ్ ఇవ్వండి. అంతా అయిపోగానే కాద్రాకి ఇవ్వాల్సింది ఇచ్చేసి నేను బయలుదేరి వస్తాను. తర్వాత ఒక 4 నెలల పాటు మనం కలుసుకోకుండా ఉండటం మంచిది. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇన్ని రోజులు ఆ ఊళ్ళో లేకపోవడమే నాకు సాక్ష్యం. పాపని డాక్టర్ రోజు పరీక్షిస్తున్నారని వ్రాశావు. ఎంతమంది డాక్టర్లు కలిసినా ఏమీ చెయ్యలేరు. ఆ విషయంలో ధీమాగా ఉండవచ్చు. డాక్టర్లు పరీక్షించడం మంచిదే. తర్వాత స్లో పాయిజనింగ్ జరిగిందని మన మీద కేసు పెట్టడానికి వీలుండదు. ఏ న్యాయస్థానానికి అందని మంత్రశక్తి మనపై ఉన్నంతకాలం ఎవరు మనని ఏమీ చెయ్యలేరు.
సరస్వతి ఏమంటున్నాడు? మీరు కులాసాగా ఉన్నారని తలుస్తాను. ఇంకొక 6 రోజులు అంతే స్వామి. చదివి పైడి తల్లి అగ్గిపుల్ల వెలిగించి ఉత్తరాన్ని అంటించాడు. కిటికీలో నుంచి మండుతున్న కాగితాన్ని కిందికి పడేశాడు. రాత్రంతా దట్టంగా పడిన మంచులో తడిసిన గుడ్డ మీద పడింది ఉత్తరం. అతడికి నవ్వు వచ్చింది. చాలా కాలం తర్వాత నవ్వాడు. కులాసా అన్న పదం తలుచుకొని. కులాసా. వెనక్కి వాలి కూర్చుంటూ అతడు మళ్ళీ నవ్వుకున్నాడు. అనిత జ్ఞాపకం వచ్చింది. అనుకున్న దానికంటే చాలా సులభంగా తొందరగా జారిపోయింది. అతడు ఆలోచన 2 రోజులు వెనక్కి వెళ్ళాయి. ఏమైంది కనుక్కున్నావా? అతడొచ్చేసరికి అనిత ఆతృతంగా అడిగింది. లేదు చిన్నమ్మ, నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. కాశ్మోరా అంటే ఏమిటో ఎవరికి తెలియదట పైడి తల్లి అన్నాడు. ఆమె మొహం వాడిపోయింది. ఎలా? ఇప్పుడేలా? అంది బేలగా. పర్లేదులే, రేపు చూద్దాం అతడు మామూలుగా అన్నాడు. ఇనుము బాగా కాల్చిన తర్వాత దెబ్బ తీయాలి. రోజు దాటి రోజు వస్తుంటే పాప మరణానికి దగ్గరవుతుంది. నాకు తెలుసు, చూద్దామన్నాగా. అనిత అతడి చేతులు పట్టుకుంది. అలా కాదన్నయ్య, నువ్వే చెయ్యాలి ఏమైనా. ఆమె కళ్ళల్లో నీరు గిర్రును తిరిగింది. ఈ ఇంట్లో ఎవరూ నా మాట నమ్మరు. చిన్నపిల్లనని మాట తోసేస్తారు. నువ్వొక్కడవే నా బాధను అర్థం చేసుకున్నావు అన్నయ్య. ప్లీజ్ ఎలాగైనా కనుక్కో. ఏం చేస్తే పాప బ్రతుకుతుందో కనుక్కో. ఆమె కంఠం రద్దమైంది. అతడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆమె అన్నది, కావాలంటే నా దగ్గర కొద్దిగా డబ్బు ఉంది. అప్పుడప్పుడు దాచుకున్నది 500 దాకా ఉంది. అది ఖర్చు పెడదాం. ఆమె కంఠంలో కనబడుతున్న అమాయకత్వం ఎవరి గుండెనైనా కరిగించేలా ఉంది. అక్కర్లేదు చెల్లెమ్మ అన్నాడతడు. నేనుండగా డబ్బు ప్రసక్తే లేదు. ఇంకా ఈ విషయం గురించి నువ్వు ఆలోచించకు. 2 రోజుల్లో అంతా నేను సరిచేస్తాను. ఈ సేతబడిని విరగ్గొట్టేవాడు ఎక్కడన్నా పట్టుకొని నేను తీసుకొస్తాను. 2 రోజులు టైం చాలు. నా మీద నమ్మకముంచు. అతడి మీద నమ్మకముంచి ఆమె వెళ్ళిపోయింది. 2 రోజుల అవసరం లేకపోయింది. మరుసటి రోజే అతడు కబురు తెచ్చాడు. అతడి మొహం సంతృప్తితో వెలిగిపోతోంది. అతడేదో కనుక్కొని వచ్చి ఉంటాడని అతన్ని చూడగానే గ్రహించింది. ఏమైంది అన్నయ్య అడిగింది. పైడి తల్లి తలుసుకుంటే సాధించలేనిదేంది ఉండదమ్మా. ఆమె టెన్షన్ భరించలేక చెప్పు అంది ఆతృతగా. ఈ కాస్మోరా గురించి తెలిసిన వాణ్ణి ఒకరిని పట్టుకున్నాను సెల్లెమ్మ. ఏం చెయ్యాలో చెప్పాడు. కానీ అదంతా ఇన్న తర్వాత నాకు అనిపించింది పాపకి అది కాకపోతేనే బాగుంటుందని. అయితే మాత్రం ఆ విషయానికి ఇరుగుడు ఆగాడు. లేదా? ఆమె ఆందోళనగా అడిగింది. ఉంది కానీ అతడు మాట మార్చి, ముందు అసలు పాపకి అదో కాదో చూడాలి కదా అని 2 పొట్లాలు జేబులో నుంచి తీశాడు. అందులో తెల్ల పొడి ఉంది. దాని మీద తుప్పుమని మూశాడు. పొట్లాన్ని అనిత ముందు పెడుతూ, నువ్వు ఉయ్యమ్మ చిన్నమ్మ అన్నాడు. ఆమెకి అర్థం కాలేదు. ఎందుకు అంది. చెప్తాగా. ఆమె కూడా అలాగే చేసింది. తెల్లటి పొడిలో ఏ మార్పు లేదు. మంత్రిచ్చిన మైదాపిండి సెల్లమ్మ ఇది అన్నాడు. ఇది చెబుతుంటే ఎవరికి చేతబడి చేసింది? ఇదిగో ఈ 2 పొట్లాలు తీసుకెళ్ళి పాప చేత ఊహించు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగకపోతే అది చేతబడి కాదు. ఆమె మొహంలో రకరకాల భావాలు మిశ్రితమై ఉన్నాయి. ఆందోళన, ఆతృత, ఆశ అన్నీ వణుకుతున్న చేతులతో పొట్లం తీసుకొచ్చింది. ఇప్పుడే వస్తా అని చెప్పి తడబడుతున్న అడుగులతో తులసి ఉన్న గదిలోకి వెళ్ళింది. గదిలో శారద ఉండటం చూసి బయట నిలబడింది. 5 నిమిషాల పాటు ఆతృతని అతి కష్టం మీద అణుచుకుంటూ శారద బయటి వెళ్ళాక ఆమె పాప దగ్గరికి వెళ్ళింది. 24 గంటల హాస్పిటల్లో సూపర్వైజింగ్లో ఉంచిన పాపని ఇంటికొచ్చి 16 గంటలైంది. పాపా అని నెమ్మదిగా పిలిచింది. తులసి కళ్ళు తెరిచింది. రక్తం లేక తెల్లగా పాలిపోయిన మొహం, లోతుగా పోయిన కళ్ళు, పల్చగా మారిన పెదాలు, ఊడిపోయిన జుట్టు, బంతిలా ఉండే పాప పుల్లలా మారింది. అనిత పొట్లం విప్పి మంచం పక్కనే పట్టుకుంది. దీని మీద ఉమ్మి వెయ్యి. పాపకేమీ తెలియదు. అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పింది. ఒక చేత్తో మెడ మీద చెయ్యి వేసి పట్టుకుంది. పాప నోటి తడి తగలగానే మంత్రించిన మైదాపిండి బుసబుసా పొంగసాగింది. 2 నిమిషాల తర్వాత అనిత తన గదిలోకి వచ్చేసరికి ఆమె కళ్ళు పెద్ద రహస్యాన్ని కనుక్కున్న దీప్తితో వెలుగుతున్నాయి.
ఉత్సుకతో నరాలు తెగిపోతాయి అన్నట్టు ఉంది. పరుగున తన గదిలోకి వచ్చింది. పైడి తల్లి తలెత్తి చూశాడు. నిజమే, అది తొందరగా. నువ్వు చెప్పింది నిజమే. పాప మంత్రించిన మైదాపిండి మీద ఉయ్యగానే బుసబుసా పొంగింది. ఎవరో గిట్టని వాళ్ళు పాపకి అన్యాయం తలపెట్టారు. అందరూ ఆనందంగా ఉండడం చూడలేక ఈ దారుణానికి పడిగట్టారు. ఆమె కంఠంలో చప్పున ధైర్యము ధ్వనించింది. ఎలా పాపను రక్షించడం? ఇంకా ఈ మంత్రానికి విరుగుడు లేదా? పైడి తల్లి మాట్లాడలేదు. చెప్పన్నయ్యా, భుజాలు పట్టుకొని ఊపింది. పాపకి నయమయ్యే మార్గం లేదా? ఈ మందిచ్చినాయన ఏమీ చెప్పలేదా? అతను మౌనంగా ఉండడం ఆమెను బాధ పెడుతోంది. ఏదైనా చేసి పాపను రక్షించాలి, ఏం చేసైనా సరే. పాపకి చేతబడి అని నిరూపించిన వాడు సామాన్యుడే ఉండడు. మంత్రించిన మైదాపిండి ఇచ్చిన వాడికి ఎన్నో మంత్రాలు తెలిసే ఉంటాయి. ఇవన్నీ అన్నయ్య నమ్మడు. మనమే అతన్ని బ్రతిమాలుకొని నయం చేయించాలి. నా దగ్గర డబ్బులున్నాయని చెప్పానుగా, ఇంకా కొద్ది కావలసి వస్తే వదన్ని అడుగుదాం. తనని ఒప్పించడం పెద్ద కష్టం కాదులే, అదంతా నేను చూసుకుంటాగా. లే అన్నయ్య, నువ్వు వెళ్ళి కనుక్కురా. పాప జబ్బు తాలూకు రహస్యాన్ని కనుక్కునే ఉద్యోగంతోనే తన ఇంటి జ్యోతిని తిరిగి వెలిగించాలన్న తపనతోనూ ఉనికిన ఆ కంఠాన్ని వింటూ పైడి తల్లి నెమ్మదిగా తలెత్తాడు. అక్కర్లేదు చిన్నమ్మ, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు అన్నాడు. ఆపై చిన్న స్వరంతో ఆ మంత్రగాడు ముందు కూడా చెప్పాడు. ఆగాడు. కానీ ఆమె ఆందోళనగా చూస్తూ, కానీ మనము ఆ మందు సాధించలేమా అంది. అతడు క్షణం మాట్లాడలేదు. తర్వాత అన్నాడు, అదేమంతా కష్టమైంది కాదు చిన్నమ్మ. అయితే ఆలోచనల వద్ద తటపటాయించాడు. ఆ గదిలో నిశ్శబ్దం ఆమెకు భరించరానిదయ్యింది. అతడు నిర్ణయానికి వచ్చినట్టు తల అడ్డంగా ఊపి, చెప్పలేను, పాప చచ్చిపోయినా సరే అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారి బేలతనం ఆవరించింది. ఎందుకు చెప్పావు అంది రద్దమైన కంఠంతో. పాపని బాగు చేయడానికి ఏమైనా చెయ్యాలి మనం. అదేమంత కష్టమైన మందు కాకపోతే మరెందుకు చెప్పావు? పాపంటే నీకు ప్రేమ లేదా? ఉంది అన్నాడు ఆమె మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ. కానీ పాపకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలంటే డబ్బు విషయంలో పెద్ద ఖర్చు కాకపోయినా మన జీవితాలకు సంబంధించినంత వరకు అది చాలా పెద్ద పరిహారం చిన్నమ్మ. అందుకే దాన్ని చెప్పే ముందు ఇంత ఆలోచిస్తున్నా. ఏమిటది? పాపకి పట్టింది కాశ్మోరా అనే క్షుద్రదేవతని చెప్పానుగా చిన్నమ్మ ఇంతకుముందే. ఆమె తల ఊపింది. క్షుద్రదేవతలకు ఉండేయన్నీ క్షుద్ర కోరికలే చిన్నమ్మ. అందుకే అవి అందరూ మంచోళ్ళుండే ఇంట్లో చేరతాయి. ఏది ఏమైనా వాటి కోరిక తీరిస్తే అవి వెళ్ళిపోతాయి. అన్నిట్లో కల్లా ఈ కాశ్మోరా అనేది మరో క్షుద్రమైనదట చిన్నమ్మ. అది తృప్తి చెందాలంటే ఆమె ఊపిరి బిగపట్టి అతడి వైపే చూస్తోంది. అది తృప్తి చెందాలంటే ఈ ఇంట్లో ఒక అనాచారం జరగాలి. అది ఎలాంటి అనాచారం అంటే? ఆగాడు. తీరని కోరికలతో చచ్చిపోయిన ఆత్మలు, కుత్సితమైన కోరికలతో మరణించిన వాళ్ళు కాశ్మోరాని ఆశ్రయిస్తారట. ఇదంతా నాకు మంత్రగాడే చెప్పాడు చిన్నమ్మ. అసలు దేవతంటేనే కుత్సితమట. ఈ ఇంటిలో నుంచి అది పోవాలంటే ఈ ఇంటి వాళ్ళు ఇద్దరు కలియాలి. ఆ ఇద్దరు తండ్రి కూతుళ్ళో అన్నా చెల్లెల్లో అయి ఉండాలి చిన్నమ్మ. ఇదంతా చెప్పంది అందుకే అమ్మ. ఇవన్నీ అయ్యే పనులు కావు. సరిగ్గా 12 కలియాలట. ఆ కల్మషాన్ని చూసే క్షుద్రదేవత తృప్తిపడి వెళ్ళిపోతుందట. అతడు చెప్పడం ఆపి ఆమె వైపు చూశాడు. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. తను వింటున్నది నిజమో అబద్ధమో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలుంటాయని కూడా ఆమె ఊహించలేదు ఎప్పుడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవలలో తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అన్నట్టు మాటండు. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.